ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ సోదరులకు వెన్నుపోటు. జైహో బీసీ కార్యక్రమంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దొనకొండలో ప్రారంభమైన కులగణన సర్వే. సంయుక్తంగా ఇంటింటికి కులగణన సర్వే నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు. మార్కాపురం పట్టణంలోని 21వ బ్లాక్ లో నిర్వహించిన టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పిలుపు. కొమరంలో నేటితో ముగిసిన డివిజన్ స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసిన కొమరోలు ఎంపీ కామూరి అమూల్య. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు పస్తులుండే రోజులు వచ్చాయని, పేద మద్దతు ప్రజలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎంను చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 21వ బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని సయ్యద్ గాఫర్ సారథ్యంలో నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్కు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని, వైసీపీ రాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, ప్రజాశ్రేయస్సుకై నిత్యం పాటుపడే ప్రజానాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలయ్యే సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన గాలి వీస్తుందని, ఇది చూసి జగన్కు నిద్ర పట్టడం లేదని, ఓటమి ఖాయమని తెలియడంతో జగన్ మాటల్లో తేడా వచ్చిందని, రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉన్నాయని, ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధమని, కాకమ్మ కబుర్లు చెబుతున్న వైసీపీ నోరు తెరిచే అబద్ధం, అరాచకం తప్ప మరొకటి లేదని, అబద్ధానికి, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వమని, రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారని, సీఎం జగన్కు కౌంట్ డౌన్ పరమైందని, మద్యపాన నిషేధమని చెప్పి జగన్ మాట తప్పారని, మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని, సీఎం జగన్ రాజకీయ వ్యాపారి అని, మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేసుకోవడానికే జగన్ పని అని, మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవని, నాణ్యత లేని మద్యం వల్ల పెద్ద ఎత్తున యువత అనారోగ్యాన్ని పాలవుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళు ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు చెప్పుకుంటూ మేము ఎలక్షన్లో ముందుకు పోతూ ఉంటాం అని చెప్తా ఉన్నారు. మొన్న చెప్తా ఉన్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం ఎన్నికలకు, మీరు సిద్ధమా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ఎన్నికలు సిద్ధం. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ 4 మాఫియాలు సృష్టించారు. రాష్ట్రంలో ఎక్కడున్న భూములు మొత్తం ఆక్రమించారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను అయితేనేమి, ఇసుకనైతేనేమి దోచుకొని అమ్ముకున్నారు. అలాగే మైన్స్ అయితేనేమి, వైను. ఈరోజు రాష్ట్రంలో నీ యొక్క సొంత బ్రాండ్ల మద్యం అమ్మి జనాల మధ్యతరగతి జీవితాలను మీరు ఆర్పేస్తున్నమాట వాస్తవమా కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు మార్కాపురం ప్రాంతంలో వాళ్ళ చిరకాల వాంచినటువంటి పశ్చిమ ప్రకాశమైనటువంటి చిరకాల వాంచినటువంటి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును మీరు పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఎక్కడ మీరు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశారు? ఈరోజు ఒక టన్నులు మొత్తం పూర్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇది పూర్తి చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కనుక 2014 నుంచి 2019 లోపల 1414 కోట్లు ఖర్చు పెట్టి మొదటి టన్నులు పూర్తి చేసి 2వ టన్నులు కూడా సగం పూర్తి చేస్తే మేము వస్తే సంవత్సరానికి పూర్తి చేస్తామని 4 సంవత్సరాల 9 నెలలుగా మీరు చేసింది అని చెప్పండి. ఈరోజుకు ఏమీ చేయకుండా
ఆ యొక్క రెండవ సొరంగం కూడా సరిగా పూర్తి చేయకుండా కొంత పూర్తి చేసి మేము జాతికి అంకితం చేస్తామన్నారు. ఏ విధంగా జాతికి అంకితం చేస్తారు? ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు 2 నెలలు పూర్తి చేస్తారని జాతికి అంకితం చేస్తారా? కాలువలు పూర్తి చేస్తారని జాతికి అంకితం చేస్తారా? లేకపోతే నీళ్ళుండి వదులుతూ జాతికి అంకితం చేస్తారా? ఏ విధంగా జాతికి అంకితం చేస్తారు? ఈ యొక్క పశ్చిమ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అలాగే మార్కాపూర్ జిల్లా మీరు 25 పార్లమెంట్లు 25 జిల్లాలు చేసి సరిపోయేది. 26వ జిల్లాగా ఇచ్చిన తర్వాత మీరు మాకు మార్కాపూర్ జిల్లాగా ఎందుకు ఇవ్వరు? వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశాన్ని డెవలప్ అవుతుంటే మీరు ఎందుకు వెనక్కి లాగుతున్నారు అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారు గెలవడం ఖాయం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. మేలు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు మొత్తం తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట తప్పను మడమ తిప్పును అంటూనే జగన్మోహన్ రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని, పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును రాజకీయ స్వలాభం కోసం పూర్తయిందని అబద్ధాలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి లేదని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అబద్ధపు మాటలు, అసత్య మాటలతో పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని, పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ఎన్నికల స్వలాభం కోసం పూర్తయిందంటూ మోసపూరితంగా ప్రజలను మరింత మోసం చేస్తున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే వామపక్షాలకు పిలుపునిచ్చి వెలుగొండ ప్రాజెక్టుకు పరిశీలనకు చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేసి ఇంటి నిర్మాణం కోసం ఇవ్వవలసిన నిధులను త్వరగా ఇవ్వాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకలా మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికైనా పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటే ఈ ప్రాంత వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో కలిసి వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి నిజాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున్న పరిస్థితులు మన పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలు ఎంత ఈతి బాధలు పడుతున్నామో గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతూనే ఉంది. మొదటి సొరంగం ఈ పాటికి పూర్తయినప్పటికీ 3 ఏళ్ల క్రితం పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ సొరంగం నీళ్లు ఇవ్వచ్చు వాళ్ళు, నిర్వాసితులు కేవలం ప్యాకేజ్ ఇవ్వరు కారణంగా అది ఆగిపోయింది. అదే గత 3 ఏళ్ల క్రితం మొదటి సొరంగం ద్వారా నీళ్లు ఇచ్చింటే ఈరోజు ఈ ప్రాంతంలో నీటి సమస్య పూర్తిగా తీరిపోయింది, రైతాంగం సుభిక్షంగా ఉండేది. మరి ఆ విషయాలను విస్మరించి ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ 60 రోజుల్లో ఏదో ఒకటి చేయాలా, మసిమిసి మారేడుకేయాల్సిన ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో 2 టెర్నల్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాము, ఇక నీళ్ళు ఇస్తామంటున్నారు. ఎక్కడున్నాయి నీళ్ళు? నిర్వాసితులు అక్కడ ఖాళీ చేయించకుండా, నిర్వాసులకు R&R ప్యాకేజ్ చేయకుండా ఏ రకంగా మీరు నీళ్ళు ఇస్తారనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఏ రకంగా జలాశయాన్ని నింపుతారనేది అర్థం కాని పరిస్థితి. నిర్వాసులంతా అక్కడే ఉన్నారు, R&R ప్యాకేజ్ ధర్నాలు, రాస్తారోకోలు గతం నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి ఏ రకంగా ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వైకాపా నాయకులు, స్థానిక పశ్చిమ ప్రకాశం వైకాపా నాయకులు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి అబద్ధం. మీరు ఒక అఖిలపక్షం వేయండి, అఖిలపక్షం తరఫున మేమంతా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అబద్ధాలు చెప్పి నువ్వు నీ ట్రూప్ అంతా కూడా ఏదో అయిపోయినట్టు చెప్తారు. ఇది బట్టన్ నొక్కినంత ఈజీ కాదు, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాగే మాకు పశ్చిమ ప్రాంతం మీద కూడా మీరు ఇప్పటికీ మాకు ప్రత్యేక జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈ పశ్చిమ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతం నుంచి మార్కాపూర్ జిల్లా డిమాండ్స్ ఉన్నా కూడా, ఎన్నో వినతులు వచ్చినా కూడా కేవలం తూర్పు ప్రాంత నాయకుల మాటలకు భయపడి మా ప్రాంత నాయకులు, మా ప్రాంత ఎమ్మెల్యేలు నోరు మెదపని పరిస్థితి. మరి ఈ రకంగా అనాదిగా మేము నష్టపోతున్నాం. మా సంపూర్ణ కూటంలో గతంలో మనకు తెలుగుదేశం నేత చాలా క్లారిటీగా చెప్పారు చంద్రబాబు గారు, మేము అధికారంలో రాగానే ప్రత్యేక జిల్లా మార్కాన్ని చేస్తామని. అట్లాగే దాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు. అట్లాగే R&R ప్యాకేజ్ కానీ ఇవన్నీ టోటల్ వెలుగొండ ప్రాజెక్ట్ మా వల్లే సాధ్యం. మా అధినాయకులు అట్లా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వారందరూ చాలా క్లారిటీగా ఉన్నారు. 6 నెలల లోపల గవర్నమెంట్ 6 నెలల లోపల మేము చాలా క్లారిటీగా ఈ యొక్క అన్ని సమస్యలు ఇక్కడ పశ్చిమ ప్రాంతాలు తీరుస్తామని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నిర్వాసితులకు కానీ ఈ పశ్చిమ ప్రజలకు కానీ ఈ యొక్క కష్టాలు పోవాలంటే మా యొక్క సంపూర్ణ కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి రావాల్సిందే కోరుకుంటారు అందరూ ప్రజలంతా. ఈ ప్రాంతంలో మీకు రోజులు చెల్లిపోయినాయి, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం మా కూటమి పశ్చిమ ప్రాంతంలో. సో మీరు జాగ్రత్తగా మూట సర్దుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి బీసీ సోదరుల సంక్షేమానికి అడ్డుకట్ట వేసి వెన్నుపోటు పొడిచారని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో చేపట్టిన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా రాచర్ల మండలం చిలవీడు పంచాయతీలోని అక్కపల్లె గ్రామంలో బీసీ సోదరులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ నాడు బీసీ సోదరుల ఓట్లు దండుకోవడానికి అబద్ధపు హామీలను ఇచ్చాడని, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మాకు బ్యాక్ బోన్ అని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి బీసీ సోదరుల నడ్డి వీర్చారని, పేరుకు ఉత్తుత్తి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నామమాత్రంగా బీసీ సోదరులను చైర్మన్లుగా నియమించాడని, వారికి గాని కార్పొరేషన్ల ద్వారా బీసీ సోదరులకు ఒక్క రూపాయి కూడా రుణాలు అందలేదన్నారు. సొంత సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణాల నాయకులను మాత్రం సలహాదారులుగా నియమించుకుని లక్షల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాడు తెలుగుదేశం హయాంలో బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు, బీసీ విద్యార్థులకు విదేశీ విద్య, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం మరియు పనిముట్ల అందచేత, మండల కేంద్రంలో బీసీ భవనాలు, బీసీ ఆడబిడ్డలకు వివాహ సమయంలో ఆర్థిక సహకారం వంటి పథకాలను ప్రవేశపెట్టి బీసీలకు అండగా నిలిచింది తెలుగుదేశమని, బీసీలకు సంక్షేమం అందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో బీసీ సోదరులంతా టీడీపీ జనసేనలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండలం టీడీపీ ఉపాధ్యక్షుడు గౌతమ్ చక్రి యాదవ్, రాచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కటిక యోగానంద్, చోలవీడు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజశేఖర్, బత్తిని రామకృష్ణ, మద్రాల దేవరాజ్, రాచర్ల మండల బీసీసీఎల్ అధ్యక్షుడు అల్లావల్లి, గొల్ల ఆంజనేయులు, వాల్మీకి సాధికారిక సమితి అధ్యక్షురాలు నల్లబోతుల రమాదేవి, నియోజకవర్గ బీసీసీఎల్ అధికార ప్రతినిధి నల్లబోతుల శ్రీనివాసులు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి యమ సంజయ్, తురిమెళ్ల నాగబాలుడు, రాచర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు దుప్పిలి కాసిరెడ్డి, రాచర్ల మైనారిటీ నాయకులు తాహిర్ బాషా, గుడిమేట సర్పంచ్ రెడ్డి కాసిరెడ్డి, భవనం పుల్లారెడ్డి, రాచర్ల మండల ఐటీడీపీ అధ్యక్షుడు పఠన్ సనావుల్లా ఖాన్, తెలుగు యువత అధ్యక్షుడు సొంటం కళ్యాణ్ రెడ్డి, రాచర్ల మండల తెలుగు రైతు అధ్యక్షుడు అన్నప్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పెద్దిరాజు, బయలడుగు బాలయ్య, మహానంది, జట్టి వెంకటేశ్వర్లు, ఎరదేశి పిచ్చిరంగయ్య, గొల్ల రాములు, ముత్తుమల వాసుదేవారెడ్డి, గొల్ల పెద్ద వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 1983లో ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో బీసీలకి ఆత్మగౌరవాన్ని నింపింది ఈ యొక్క ప్రభుత్వాలు. అప్పటి వరకు బీసీ వర్గాలని అట్టడుగు వర్గాలుగానే చూస్తున్నారు మన పాలకులందరూ కూడా. ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకొని పోయాడో, దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయినటువంటి వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకి వారికి స్వయం పరిపాలన ఉంటే ఆ వర్గాల సమాజంలో ముందుకు పోగలుగుతాయని వారికి స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ కల్పించింది. 33% ఆయన రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాలకి సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి వారికి 5 సంవత్సరాల కాలంలో 70,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెట్టి ఆ వర్గాలని సమాజంలో ముందుకు తీసుకొని పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చేష్టలకి పొందనే లేదు. అధికారంలోకి రాకముందు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా చూస్తా ఉంది. నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దుతానన్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? ఆడదాం ఆంధ్ర పోటీలు తమకు కూడా నిర్వహించాలని, తాము పశుసంవర్ధక శాఖ తరపున గెలిచి రాష్ట్రం పేరు నిలుపుతామని 2 పోటీళ్లు పోటీలు పడుతున్న కనువిందు చేసే దృశ్యం కొమరోలు మండలంలో జరిగింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర పోటీలు కొనసాగిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని హసీనాపురం గ్రామ అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుకోవడానికి వెళ్లిన ఓ రైతుకు చెందిన పొట్టేళ్లు 2 పొలాల మధ్యలో ఉన్నటువంటి ఒకదానికొకటి ఢీకొడుతూ పోటీ పడ్డాయి. దాదాపు గంట సేపు పోట్లాడుకున్నాయి. అక్కడే ఉన్న యువకులు వీడియో చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో ఇలా పొట్లాడుకోవడం
కనిపించడం ఆసక్తిని కలిగించిందని యువకులు తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల జంతువులకు క్రీడా పోటీలు నిర్వహించారని, అవి కూడా తమ ప్రతిభను చాటుతాయని యువకులు సరదాగా చర్చించుకున్నారు. విద్యార్థికి అక్షర జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుల బాధ్యతాయుత తీరు బాగుండాలంటే ఆ ఉపాధ్యాయుల జీవన స్థితిగతులకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె ఎర్రయ్య తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనం నందు ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల ఉపాధ్యాయులకు ఉత్తమ సేవలు అందిస్తూ విద్యా అభివృద్ధికి పాటుపడుతున్న విద్యానాయకుడు కసెట్టి జగన్ బాబును మరొకసారి తర్లుపాడు మండల ఎస్టీయు నూతన అధ్యక్షుడిగా ఎస్టీయు సంఘ సభ్యులచే ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా షేక్ నజీర్ అహ్మద్, కోశాధికారిగా సాధు, అంజనీ కుమార్లను ఏకాగ్రీవంగా ఉపాధ్యాయులు ప్రతిపాదించారు. ఈ కార్యవర్గ ఉపాధ్యాయ ఎన్నికల ఆఫీసర్లుగా మార్కాపురం మండల ఎస్టీయు నాయకులు అక్కాల నారాయణ, ఎన్వీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా మండలంలో ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరపున ఏ విధమైన విధి విధానాలను ఉపాధ్యాయులకు అందిస్తున్నాము, ఎలాంటి విధి విధానాలతో ముందుకు పోవాలి అని కార్యాచరణను ఈ సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథి ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె ఎర్రయ్యతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కసెట్టి జగన్ బాబు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా నా వంతు కృషి నేను చేస్తున్నానని, నేను చేసే ఉత్తమ సేవలకు గాను మరొకసారి ఎస్టీయు మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం మా సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిరంతరం ఉపాధ్యాయుల బాగోగులను చూసుకుంటూ వారి విద్యా అభివృద్ధికి బాటలు వేసే దిశగా మా ఉపాధ్యాయులందరం పాటుపడుతున్నామే కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం ఈ ఉపాధ్యాయుల బాగోగులను మాత్రం సరైన రీతిలో గాడిలో పెట్టలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న ఈ ఆధునిక కాలంలో మా ఉపాధ్యాయ సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని, మండలంలో ఉండే ఉపాధ్యాయులందరికీ కలుపుకుని అవసరమైతే సమస్యను జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసి మా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకోవడంలో పాటుపడతామని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి తమ వంతు ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఉపాధ్యాయులు షేక్ మౌలాలి, ఆర్ సంజీవ్ కుమార్, బండి రాజా రమేష్, చినమనగుండ శ్రీనివాసులు, ఎంవి సుబ్బారావు, షేక్ అబ్దుల్ షుకూర్, చందలూరి కాసయ్య, ఎస్వి సురేంద్ర కుమార్, వై రంగస్వామిరెడ్డి, గంగుల రామచంద్రుడు పాల్గొన్నారు. గుత్తికొండ రామయోగి స్వామి సజీవ సమాధి అయిన రోజున పురస్కరించుకుని సర్వాయిపాలెంలో ప్రజలు, భక్తులు ఈ తిరునాళ్ల జరుపుతుంటారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం సర్వాయిపాలెంలో నెలకొని ఉన్న గుత్తికొండ రామయోగి స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తిరునాళ్లకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ను ఆ గ్రామంలోని వైసీపీ పార్టీ నాయకులు, ప్రజలు ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు. గ్రామ పొలిమేర నుంచి ఆ పార్టీ నాయకులు, గ్రామస్తులు తాటిపర్తి చంద్రశేఖర్కు మేళతాళాలతో దారిపొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. వైసీపీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ చూడడానికి ప్రజలు ఉత్సాహం చూపారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు కరచలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ముందుగా తాటిపర్తి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. గ్రామాల్లో జరిగే వేడుకలు ఆహ్లాదకరంగా పండగ వాతావరణం తలపించే విధంగా ఉంటాయని, ఈ వేడుకలో పాల్గొని రామస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులతో పాటు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు 2 సీట్లు ఏ పార్టీ అయితే కేటాయిస్తుందో వారికి మా మద్దతు ఉంటుందని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వబ్రాహ్మణ మద్దతు కావాలంటే తప్పనిసరిగా మాకు సీట్లు కేటాయించాలని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్సీ కూడా కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో పేద విశ్వబ్రాహ్మణులకు ఉచిత ఉపనయనాలు చేయడానికి కనిగిరి పురోహిత్ పరిషత్ నిర్ణయించిందని, జిల్లాల్లో ఉన్న పేద విశ్వబ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జరుగుమల్లికి చెందిన పేద విద్యార్థికి ఉన్నత చదువుకై 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుతారాం శ్రీనివాసులు, కుందిర్తి సీతారామాంజనేయులు, ఈశ్వరాచారి, శామంతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ కార్యవర్గ సమావేశంలో పలు అంశాలు కమిటీ సభ్యులతో నిర్ణయించబడింది. భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకి 2 సీట్లు ఎవరైతే ఇస్తారో ఆ పార్టీకి మద్దతు చేయాలని తీర్మానం చేశాం. మరి అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చే ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భం కోరుతున్నాం. ఇంకో ముఖ్య విషయం, ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో విశ్వబ్రాహ్మణులు
యువకులకి ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాలు చేయాలని కనిగిరి ప్రాంత వేద పురోహితులు నిర్ణయించారు. ఈరోజు ఆ బ్రోచర్ని జిల్లా కమిటీ వారి చేతుల మీదుగా ఆవిష్కరించడమైంది. కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ యువకులు ఎవరైతే ఉపనయనకు అర్హత ఉన్నారో వారందరికీ కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా వారందరూ కూడా కమిటీ వద్ద పేర్లుగా నమోదు చేయించుకున్నట్టయితే ఫిబ్రవరి 29వ తేదీన కనిగిరి పట్టణంలో ఉచిత ఉపనయన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కార్యాచరణ రూపొందించారు. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా హాజరవుతున్నారు. రాజకీయ ఉన్నత అధికారులు మరి పదవుల్లో అందరూ వస్తున్నారు. కావున ప్రకాశం జిల్లాలో ఉన్న అర్హత కలిగిన యువకులందరూ కూడా ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దొనకొండలో కులగణన సర్వే ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సంయుక్తంగా ఇంటింటికి కులగణన సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ప్రజలు సామాజిక ఆర్థిక స్థితిగతులపై సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు స్థానికంగా అందుబాటులో లేని ప్రజలు వారి వివరాలను 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు తమ పరిధిలోని సచివాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. దొనకొండలో ఈ రోజు పంచాయతీ ఆధ్వర్యంలో కోతులను పట్టించడం కొరకై కాంట్రాక్టర్ కూలీలను సిద్ధపరచడం జరిగింది. ప్రజల అభ్యర్థనల మేరకు పంచాయతీ అధికారులు మరియు సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి ఆధ్వర్యంలో పట్టించి అడవుల్లో వదిలివేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో పలువురి అభ్యర్థనల మేరకు కోతులు విపరీతంగా సంచరిస్తూ ప్రజలకు పలు ఇబ్బందులు పెడుతూ ఇండ్లలో సంచరిస్తూ రైల్వే స్టేషన్లో మరియు బజార్ సెంటర్లలో మనుషుల మీద పడి రక్కుతుండడంతో గమనించిన మేజర్ పంచాయతీ సర్పంచ్ మరియు పంచాయతీ గ్రేస్ రత్నకుమారి మరియు సెక్రటరీ పొట్ల కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్, ముజాహిద్ ఆధ్వర్యంలో కోతులను పట్టుకునే వారిని పిలిపించి వారి ద్వారా పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచ్ కి, పంచాయతీ సెక్రటరీలకు, వార్డు మెంబర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు భరోసా కేంద్రంలో దొంగతనం జరిగి కంప్యూటర్, ఎల్ఈడీ టీవీ, ఇతర పరికరాలను అపహరించిన ఉదంతం ఇది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వంచే ఇటీవల ఏర్పాటు చేసిన ఎంతో అధునాతనమైన కంప్యూటర్, ఎల్ఈడీ టీవీ, ఇతరత్ర పరికరాలను దొంగిలించినట్లుగా పొట్లపాడు ఆర్బీకే సిబ్బంది కురిచేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో నేడు శ్రీ గుత్తికొండ రామయోగి తిరునాళ్ల జరుగుతుండగా అనేక మంది కొత్తవారు గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. గత 2-3 రోజులుగా తిరునాళ్ల సందడి నెలకొనడంతో దొంగలకు ఇది మంచి అవకాశంగా భావించి గ్రామానికి చివర ఉన్న ఆర్బీకేలో దొంగతనం చేయడం ఈజీ అయింది. గ్రామాల్లో ఉన్న ఆర్బీకేలలో విలువైన అధునాతనమైన కంప్యూటర్స్, ఎల్ఈడీ టీవీలు, ఇతర యూపీఎస్ సిస్టమ్ మొదలైన ఉన్నవి కాబట్టి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆర్బీకే సిబ్బందులకు తెలియజేస్తున్నారు. తిరునాళ్లు అయినాక ఆర్బీకేలో దొంగతనం చేసిన దొంగలు దొరుకుతారని స్థానికులు భావిస్తున్నారు. మార్కాపురం డివిజన్ స్థాయి ఫుట్బాల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కొమరోలు ఎంపీపీ కామూరు అమూల్య అందజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో డివిజన్ స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. కొమరోలు ఫుట్బాల్ క్లబ్ తరపున ఈ రోజు క్రీడా పోటీలు నిర్వహించగా ఈ రోజు జరిగిన ఫైనల్ పోటీల్లో కొమరోలు అంజీ టీం ఫుట్బాల్ టీం ప్రథమ స్థానంలో నిలిచి 15,000 రూపాయల నగదు బహుమతిని మెమోంటోలను అందుకున్నారు. మార్కాపురం రామకృష్ణ ఫుట్బాల్ టీం ద్వితీయ స్థానంలో నిలిచి 10,000 రూపాయల నగదు బహుమతి మెమోంటోలను అందుకున్నారు. గిద్దలూరు ఫుట్బాల్ టీం తృతీయ స్థానంలో నిలిచి 7,500 రూపాయల నగదు బహుమతి మెమోంటోలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ యువతలో క్రీడలతో నూతన ఉత్సాహాన్ని నింపి మండల స్థాయి నుంచి వారిని రాష్ట్ర క్రీడాకారులుగా అన్ని రకాల పోటీలలో రాష్ట్ర స్థాయిలో నిలవాలని ఉద్దేశంతోనే ఫుట్బాల్ క్లబ్ వారు వీటిని నిర్వహించారని తెలిపారు. మార్కాపురం ఫుట్బాల్ టీం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో వారి టీం ఇక్కడి వరకు వచ్చి ప్రథమ స్థానం సాధించడం, ఇతర క్రీడాకారులు ద్వితీయ, తృతీయ స్థాయిలో గెలుపొందడం అభినందించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను తయారు చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ క్రీడా పోటీలను నిర్వహించాలన్నారు. ఈ క్రీడా పోటీలకు గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతిని అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడైన కామూరి రమణారెడ్డికి, ఎంపీపీ కామూరి అమూల్యకు, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డికి, ఫుట్బాల్ క్లబ్ నిర్వాహకులు సత్యం, అనిల్, పోలీస్ టీం కోచ్ మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర నాయకులకు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ ఐవీ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆయన మాట్లాడుతూ 2019 ఎలక్షన్స్ ముందు పార్టీ కోసం కష్టపడిన గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తాను పనిచేసినట్లుగా తెలిపారు. స్థానిక అభ్యర్థికి అవకాశం కల్పించారని, నాన్ లోకల్ అభ్యర్థి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అభిమానులకు మేలు జరగదన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేయాలని విన్నవించుకుంటున్నా అన్నారు. లో ఉన్న అధిష్టానంలో ఉన్న పెద్దలందరికీ కూడా గతంలో ఇన్ఛార్జిగా కష్టకాలంలో పనిచేసినప్పుడు 6 మండలాల్లో ప్రతి గడపకు తిరిగిన విధంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేను ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నాను. నిన్న మొన్న కొన్ని పేపర్లలోనో, కొన్ని న్యూస్లోనో, సోషల్ మీడియాలోనో, సామాజిక మాధ్యమాలలో ఈ విధంగా వచ్చిన విధంగా ఏదో గిద్దలూరు నియోజకవర్గానికి వేరే నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొచ్చి మా గిద్దలూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంచాలని చేస్తున్న కార్యక్రమాన్ని మీ ద్వారా ఇక్కడ లోకల్ ఉంటేనే ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. కానీ నాన్ లోకల్ తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ అతి తక్కువ టైంలోనే ఆ అభ్యర్థికి 0 నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఏదో ఒక కన్ఫ్యూజన్తో పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకందరికి కూడా, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రులైన మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం ఏంటంటే, ఎవరైతే సర్వేలో లోకల్ నాయకుడు ఎవరైనా పర్వాలేదు, నేనైనా పర్వాలేదు, ఇంకొకరైనా పర్వాలేదు, సర్వేలో ఎవరికైతే భారీ మెజార్టీ వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారిని పిలిపించుకొని మిగతా నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి సెట్ చేసి లోకల్ నాయకునికి 2024 ఎలక్షన్స్లో అభ్యర్థిగా ఉంచేటట్టు దయచేసి మీరు చేయాలనిగా సవినయంగా వేడుకుంటూ, మనమందరం కూడా రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోలేని విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని అందరికీ విన్నపం చేస్తూ, లోకల్ అభ్యర్థిగా ఇవ్వవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, మీ అందరికి కూడా లోకల్ అభ్యర్థికి ఇవ్వవలసిందిగా సవినయంగా వేడుకుంటూ, మీ ఐవీ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గిద్దలూరు నియోజకవర్గం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి కార్యాచరణ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అసిస్టెంట్ రిజిస్టర్ కోఆర్డినేటర్ డి బాలయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా మార్కాపురం బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు నల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నీతి నిజాయితీతో, జ్ఞానము విజ్ఞానములతో దేశ అధ్యక్ష పదవి అలంకరించిన అబ్దుల్ కలాం నేడు మనకు స్ఫూర్తి కావాలి అని, ఓటు హక్కును విజ్ఞానంతో బహుజన సమాజం వినియోగించే రోజున వెనుకబడిన తరగతులు, వెనుకబాటు తలరాతలను తిరగరాసుకునే శక్తి మనకు అందుతుందని, అది ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, బహుజన వాదమే బీసీ వాదమని, ఈ కర్తవ్యంలో భాగంగా ఉచిత న్యాయం, సత్వర న్యాయం, సమన్యాయం సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నారు. బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య కూటమి సారథ్యం వహించాలని, అప్పుడే భారతీయ బహుజన సమాజం మాత్రమే కాదు యావత్ భారతం హర్షిస్తుందని, ప్రకాశం జిల్లాలో బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య వేదిక ఏర్పాటు కావడం మన లక్ష్య సాధనలో మొదటి సాహసమని, ఇదే విధంగా అన్ని జిల్లాల్లో బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య వేదికలు ఏర్పడాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్స్ మాదాసు రంగనాయకులు, మార్కాపురం బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు రాజగోపాల్, వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ డిపో మేనేజర్ నరసింహులు పాల్గొన్నారు.
మరి చట్టసభలలో రిజర్వేషను, మరి రోస్టర్ కమ్ మెరిట్, మరి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడము, మరి చట్టసభలలో రిజర్వేషను, వీటన్నిటి మీద మరి బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు అందరము మరి జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉండే 7-8 ఉద్యోగ బీసీ సంఘాలన్నిటినీ ఐక్యం చేయడానికి మరి ఈరోజు జేఏసీ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా రాష్ట్రమంతా అన్ని జిల్లాలలో పర్యటించి మేము ఇది రాష్ట్ర స్థాయిలో ఈ 4 అంశాల మీద పోరాడతామని మరి ఈరోజు మరి పత్రికా ముఖంగా మరి ప్రభుత్వాలకు మేము తెలియజేసుకుంటున్నాము. వచ్చే సంవత్సరము మరి మేము అనుకున్నది ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మహాసభ పెట్టి మొత్తం పాత 13 జిల్లాలలో 13 సభలు పెట్టాక రాష్ట్ర స్థాయిలో లక్షలాది మందితోటి మరి రాష్ట్ర బీసీ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, సచివాలయాల అన్ని డిపార్ట్మెంట్లతోటి మేము లక్షల మందితోటి ఈ రాష్ట్ర రాజధానిలో ఒక పెద్ద బహిరంగ సభ, మహాసభ పెట్టి మా హక్కులకై మేము పోరాడతామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారతదేశం 2047 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల పెద్ద వాటర్ ట్యాంక్ వద్ద మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పేదలకు అందించాలని బీజేపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు మాట్లాడుతూ 25 సంవత్సరాల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాల్లో పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని, జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇళ్లకు కొళాయిలు ఏర్పాటు చేశామని, హౌసింగ్ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాసు, ఆయుష్మాన్ బావ, స్వచ్ఛమైన త్రాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటింట ఆరోగ్యం లాంటి పథకాల అమలు, బ్యాంకు ద్వారా వ్యక్తిగత రుణాలు, రైతులకు పావలా వడ్డీతో పంట రుణాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో 60% పైగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మన మార్కాపురంలో 1,80,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఇల్లులే కాకుండా టిట్కో ఇల్లులు అని అపార్ట్మెంట్ మాదిరిగా ఉండే ఇల్లులు నాగరవరం రూట్ లో కడుతున్నారు. అవి 960 ఇల్లులు దాదాపు 5 సంవత్సరాల నుంచి కడుతున్నారు. 750 ఇల్లులు పూర్తయినాయి. కతిమ ఇల్లులు పూర్తయితే లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క ఫండింగ్ కూడా కేవలం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందే అని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మార్కాపూర్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు నాడు నేడు ఈ యొక్క స్కూల్స్ కి 70% నిధులు కేంద్రం ఇస్తుంది, సర్వశిక్ష అభియాన్ పథకం పేరుతోటి. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో భోజన వస్తువులు అయితేనేమి, వారికి ఇచ్చే జీతాలు అయితేనేమి 60% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని మీ అందరికీ మనవి చేస్తున్నారు. అదేవిధంగా ఆ మహిళలు పొగపయ్యల దగ్గర ఇబ్బంది పడకూడదని దాదాపు 15 కోట్ల మందికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ తో పాటు ఉచితంగా పొయ్యి రెగ్యులేటర్ కూడా ఇస్తున్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపు 2,500 పొయ్యిలు కేటాయించారు. ఇప్పటికి 1000 మందికి డెలివరీ కూడా ఇచ్చారు 3 ఏజెన్సీల ద్వారా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి ఈ యొక్క పథకాలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.